ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు కేసీఆర్ పీఏకు సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. కేసీఆర్ వయసు దృష్ట్యా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. రావాలనుకుంటే పోలీస్ స్టేషన్ కు రావచ్చు, లేదంటే మీరు సూచించిన చోటే విచారణ జరుపుతామన్నారు. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ నిర్ణయించిన చోటే విచారణ జరుపుతామన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? రాజకీయంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే చెప్తుంది ఇదంతా కూడా ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య చేస్తుంది, రాజకీయ కుట్ర చేస్తుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు రేపు చివరి తేదీ నామినేషన్ల గడువు ఉన్న నేపథ్యంలో నామినేషన్లకు ఇబ్బంది కలిగే విధంగా, అదేవిధంగా బీఆర్ఎస్ను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, మానసికంగా కృంగదీసే విధంగానే ఈ రకంగా నోటీసులు ఇస్తున్నారు. మొదటి నుంచి ఎన్నికల ఉన్న నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గట్టెక్కము, బీఆర్ఎస్ బలోపేతం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి సిట్టు ద్వారా నోటీసులు పంపించి పార్టీని డీమోరల్ చేయాలనేది కూడా కాంగ్రెస్ ప్లాన్గా కనబడుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది. అందులో భాగంగానే కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సంతోష్ రావు, ఇప్పుడు కేసీఆర్కు ఈ వరుసగా బీఆర్ఎస్ టర్మ్లో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిట్ ద్వారా నోటీసులు పంపించి ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. అందులో ముఖ్యంగా రేపు నామినేషన్లకు చివరి తేదీ కాబట్టి నామినేషన్లు ఎక్కడ కూడా సవ్యంగా జరగకుండా బీఆర్ఎస్లోనే పెద్ద ఎత్తున రెబల్స్ ఉండే విధంగానే ఇదంతా కసరత్తు చేస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ ఏమో కక్ష సాధింపు ధోరణి, అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తా ఉన్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేని నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు బయటపడకుండా, అంతేకాకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతూ ఉంది, అదేవిధంగా బొగ్గుగనుల అవినీతి వెలికి తీయడంతో ఇవన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఓవైపు ముఖ్యమంత్రులకు మంత్రులకు మధ్య గ్యాప్ రావడము, కాంగ్రెస్ పైన పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడము, ఇవంతా కూడా గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా నోటీసులు ఇవ్వడంతో కక్ష సాధింపు చర్య, అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతూ మొత్తము కకలావికలం చేయాలనే ప్రయత్నం చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ ప్రధానంగా విమర్శలు చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ మాత్రం వీటన్నిటిని కూడా తోసిపుస్తుంది. ఎక్కడ కూడా అధికారులు స్వయంగా నిర్ణయం తీసుకోరు. ఫోన్ ట్యాపింగ్ అనేది స్వయంగా ఎవరు నిర్ణయం తీసుకునేది కాదు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది. 2019లో ఫోన్ ట్యాపింగ్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉన్నారు కాబట్టి కేసీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతూ ఉంది అనేది కూడా ఓవైపు కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ మరోవైపు తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమ నేతగా కేసీఆర్ను గౌరవిస్తాము, కానీ ఈ రకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లు కూడా ఇది పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు కూడా అన్ని పార్టీల నుంచి వచ్చాయి కాబట్టే సిట్ కేసీఆర్ను విచారణ చేస్తుంది అనేది కూడా ఓవైపు కాంగ్రెస్ చెప్తుంది. మరోవైపు బీజేపీ చూసుకున్నట్టయితే 2 సంవత్సరాల నుంచి డైలీ సీరియల్ లాగా ఇది సాగదీస్తూనే ఉన్నారు తప్ప ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళందరి మధ్యలో అండర్స్టాండింగ్ కుదిరింది. ఓవైపు బీఆర్ఎస్, ఓవైపు కాంగ్రెస్ మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది. కొట్టినట్టు చెయ్యి, అదేవిధంగా నేను తిట్టినట్టు చేస్తా అనేది విధంగానే వీళ్ళంతా కూడా వ్యవహరిస్తున్నారు తప్ప ఇందులో చిత్తశుద్ధి ఏమాత్రం కనబడట్లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇది డైలీ ఎపిసోడ్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు కంటిన్యూ అవుతుంది, ఇప్పటికి ఎప్పుడో తీసుకుపోయి అరెస్ట్ చేయొచ్చు కదా అనేది కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన. ఈ రకంగా ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది విచారణకు సంబంధించినటువంటి అంశం. కాస్త ఇదంతా రాజకీయ రంగు పులుముకుంది. ఎవరి పార్టీలు వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, ప్రతిభా విమర్శలు చేస్తున్నారు, ఎవరి పార్టీ వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం మధ్య కాదు, దేశవ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన చర్చ జరుగుతుంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎటు వెళ్తుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయితే కేసీఆర్కు మాత్రం రేపు 3 గంటలకు విచారణకు రమ్మన్నారు. కేసీఆర్కు కొంచెం వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా వెసులుబాటు కల్పిస్తున్నామనేది కూడా సిట్ చెప్పింది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా విచారణకు కేసీఆర్కు నచ్చిన ప్రదేశానికి మేము విచారణకు రమ్మంటే వస్తాము, లేని పక్షంలో కేసీఆర్ పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ ఎదుర్కొంటానన్నా కానీ మేము సిద్ధంగా
సైలెంట్గానే ఉన్నాము, కేసీఆర్ పోలీస్ స్టేషన్కి వచ్చినా కానీ మాకు ఇబ్బంది లేదు, కానీ ఆయన వయసు రీత్యా ఆయనకు అనుకూలంగా ఎక్కడ విచారణకు రమ్మంటే మేమే వచ్చి విచారణ చేస్తామనేది కూడా సిట్ అధికారులు పేర్కొన్నది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవైపు హరీష్ రావు కూడా ఫైర్ అవుతున్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను టచ్ చేసి చూస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేసి చూసినట్లే, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచిన విధంగానే ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు పాల్పడుతుంది అనేది కూడా హరీష్ రావు ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ అయితే కేసీఆర్ అనే వ్యక్తి చావు నోట్ల తలపెట్టారు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో ముందుకెళ్ళాడు, అలాంటి మహనీయుడి పైన ఈ యొక్క కేసులు ఈ యొక్క విచారణ పేరుతో వేధిస్తున్నారు అనేది కూడా కేటీఆర్ అదేవిధంగా ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏమేమి జరిగాయి, ఓవైపు రైతు బంద్ అయితేనేమి, ఓవైపు దళిత బంద్ అయితేనేమి, ఓవైపు ఈ రకమైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బీమా ఇలాంటి పథకాలు ఎన్నో తెచ్చిన కేసీఆర్ను ఈ రకంగా సిట్టుతో నోటీసులు ఇప్పించి వేధించడమే అనేది కూడా ఆయన ట్వీట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా చేస్తుంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ను గద్దెదించాలనే ఉద్దేశంతో ఇష్టానుసారం హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేర్చట్లేదు. దాదాపు 2 సంవత్సరాలు అయినా కానీ హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు కాంగ్రెస్కి అని భావించినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనేది కూడా ఓవైపు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్టయితే కేసీఆర్ మరి విచారణకు పోలీస్ స్టేషన్కి వస్తారా, ఈ యొక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విచారణకు హాజరవుతారా, మరి కాసేపట్లో తేలనుంది. మొత్తానికి అయితే బీఆర్ఎస్ అయితే ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యగా మాత్రమే అభివర్ణిస్తుంది. ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడలేదు, ప్రభుత్వ ఆదేశాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు. అప్పట్లో గతంలో ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులే ఫోన్ ట్యాపింగ్ చేశారని మీరు అంటున్నారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులనే విచారించాలనేది కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయండి, పర్సనల్ అంశాలను వినండి అని కూడా మేము ఎక్కడ ఆదేశించలేదనేది ఓవైపు కేటీఆర్ చెప్పారు, అదేవిధంగా హరీష్ చెప్పారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా మేము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశించలేదనేది కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో మరి అధికారులు ఇదంతా చేశారని బీఆర్ఎస్ చెప్తా ఉంది. మరోవైపు ఏమో కాంగ్రెస్ ఏమో అధికారుల వాంగ్మూలం వల్లనే అప్పుడు గతంలో కీలక రోల్ పోషించినటువంటి వాళ్లకు నోటీసులు ఇచ్చామనేది కూడా ఇటు వైపు కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని రోజుల్లో ఇది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఎండ్ కార్డు పడుతుంది అనేది కూడా ఇంతవరకు స్పష్టత అయితే లేదు. వరుసగానైతే బీఆర్ఎస్ నేతలకైతే నోటీసులు ఇచ్చారు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా అందరికీ ఆ నోటీసులు అయితే ఇప్పటివరకు అందాయి. రేపు కేసీఆర్ విచారణ 3 గంటలకు కొనసాగుతుంది. అసలు కేసీఆర్ ఎక్కడికి వస్తారనేది కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీపిక. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.